లో ఈ అరకు లాంటి ప్రదేశాలు తిరిగినప్పుడు మనకు వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మనం యూజ్ చేసిన బట్టలు ఆరకపోవటం. బట్టలు ఆరపోయిన పర్లా ఎన్నట్టు అండర్వేలు ఎన్నట్టు అండర్వేలు ఆరపోతే ఇబ్బంది కదా. సో ఏం చేయాలి అర్థం కాదు. రూమ్లో బండి సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సైడ్ మిర్రర్స్ కారేసాను. కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా కనిపించినాయి అనమాట. అంటే మరి అంత బ్యూటిఫుల్ గుర్రాలు కాదు. భూమి కూడా వీఆర్ అఫీషియల్లీ ఎంటర్డ్ ఇంటూ ఒడిస్సా. సో హే గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అరకు అండ్ లంబసింగి. సో ఇది డే 3 అనమాట. రాత్రి ఇక్కడే ఒక టీఎన్ఆర్ వ్యాలీ రిసార్ట్స్ అని అక్కడే ఒక రూమ్ తీసుకున్నాం. క్యాంపింగ్ అయితే తెలియదు, ఎందుకంటే ఎక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి. టీఎన్ఆర్ వ్యాలీ రిసార్ట్స్ అని అక్కడే రూమ్ తీసుకుని రాత్రి అంతా ఉన్నాము. 4 మెంబర్స్కి 1000 రూపీస్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడే చెక్అవుట్ చేసాం. కరెక్ట్గా అరకు వ్యాలీ సిటీలో ఉన్నాం అనమాట. సిటీలో ఉన్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేస్తున్నాం. అండ్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి లంబసింగి అనమాట. అండ్ ఈ లంబసింగి మధ్యలో ఈ కాఫీ మ్యూజియం, లంబసింగి అరకు మధ్యలో కాఫీ మ్యూజియము అండ్ ట్రైబల్ మ్యూజియము, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవే ఉండేది కదా. సో ముందు వాటికి వెళ్ళిన తర్వాత లంబసింగికి వెళ్దాం అనుకున్నాను. ఈ దారిలో ఇంకా ఎలాంటివి కనిపిస్తాను అన్నీ ఆగుతాను, అన్నీ మీకు చూపిస్తాను. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ అరకు లాంటి ప్రదేశాలు తిరిగినప్పుడు మనకు వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మనం యూజ్ చేసిన బట్టలు ఆరకపోవటం. బట్టలు ఆరపోయిన పర్లా ఎన్నట్టు అండర్వేలు ఆరపోతే ఇబ్బంది కదా. సో ఏం చేయాలి అర్థం కాదు. రూమ్లో అయితే ఆరేసాను. ఫ్యాన్లు 5లో 6లో 100లో కూడా పెట్టి తిప్పిస్తాను, అయినా ఆరలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బండి సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సైడ్ మిర్రర్స్ కారేసాను. చూస్తారు దారిలో వెళ్ళేటప్పుడు జనాలు చూస్తూనే ఉంటారు, బట్ చేసేదేం లేదు ఇంతకు మించి. అవి లేకపోతే పనవు. యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడే దారిలో వస్తున్న విజయవాడ రుచిలో ఒక చిన్న కాకా హోటల్ అనేది కనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఆగాం. టేస్ట్ విజయవాడలో ఉంటే బాగుండు. బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు తిప్పాను. ఇక్కడ మామూలుగా మా సైడ్లో దోశలు ఎప్పటికప్పుడు అడగగానే ఏసీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఏసీ హాట్ బాక్స్లో పెట్టించారు. కారం దోశ అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒక నార్మల్గా ఒక పల్లి చట్నీ ఒకటి ఇచ్చారు. దాంతోపాటు బఠానీ అండ్ బంగాళం బేస్ ఏదో మసాలా కర్రీ ఒకటి చేశారు. టేస్ట్ వచ్చేసరికి సర్ప్రైజింగ్ రెండు బాగుంది. మామూలుగా మా సైడ్ దోశలు అడిగితే అప్పటికప్పుడు వేడిగా పెన్నం మీద ప్రిపేర్ చేసి వేస్తారనమాట ప్లేట్లో. బట్ ఇక్కడ ఏంటంటే ముందే ప్రిపేర్ చేసి ఆ దోశలు హాట్ బాక్స్లో పెట్టి తర్వాత సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చట్నీస్ కూడా ఒక నార్మల్ చట్నీ ఇచ్చారు, పల్లి చట్నీ. అండ్ ఇంకోటి ఏదో మసాలా కర్రీ ఇచ్చారు. మసాలా కర్రీ బాగుంది యాక్చువల్గా, చట్నీ కన్నా డిఫరెంట్గా ఉంది. మామూలుగా మన సైడ్ ఒక దోశ వేయమంటే ఒక దోశ వేస్తారు కదా, ఇక్కడ అలా కాదంట. ఒక దోశ వేయమంటే 2 వేస్తారంట. అంటే 2 అంటే చిన్న దోశలు కాబట్టి 2 కలిపేస్తారనమాట. అంటే జంటగా వేస్తారు. అడిగితే దోశలు కూడా జంటగా వస్తున్నాయి. నాకే జీవితంలో ఇంకా ఏ జంట దొరకలేదు. సర్లే. నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చరికి చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాక్లెట్ ఏర్లే పారిద్ది అనుకోకండి. నేనైతే ఏదో ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉండిద్ది అనుకున్నాను, ఎందుకంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నారు కదా. కానీ అది అలా లేదు. ఒక ఫెయిరీ టైల్ వరల్డ్ లాగా, ఒక ఎగ్జిబిషన్ లాగా, నాలాంటి పసిపిల్లలకి నచ్చేలాగా చాలా బాగుంది. ఇది సీజన్ కాదు కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదు, కానీ ఒకవేళ సీజన్ అయ్యి ఉంటే నాలాంటి పసిపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, కానీ ఏది ఆపరేటింగ్ పొజిషన్ లేనట్టుంది. ఇది కాక లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడ చూసాను నేను గమనించింది ఏంటంటే వీడియోగ్రఫీ ఈస్ నాట్ అలౌడ్ అని బోర్డులు పెట్టేశారు. వారిని ఎవర్రా మీరు టూరిస్ట్ ప్లేస్లో వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంటే మేము వచ్చింది ఎందుకు? వాళ్ళు నాట్ అలౌడ్ అన్నంత మాత్రం మనం ఊరుకుంటామా? ఎంట్రీకి ఒక టికెట్ కొన్నాం కదా, ఫర్ ఈచ్ టికెట్ వీ పర్చేస్ మనకు ఒక ఫ్రీ డార్క్ చాక్లెట్ అయితే ఫ్రీకి ఇస్తా అని చెప్పారు ఎంట్రీలోనే. ఏదైనా వస్తువు ఫ్రీగా వస్తుందంటే నేను ఊరుకుంటానా? అరే ఎక్కడ ఫ్రీ చాక్లెట్ ఇస్తారంటే ఎక్కడ? For much of 19th century, chocolate was enjoyed as a beverage. It was often added. ఇక్కడ ఫ్రీ చాక్లెట్ ఇస్తారండి ఎక్కడరా? ఇక్కడ కూడా తీయకూడదా? ఎలాగో ఫ్రీ చాక్లెట్ అయితే సాధించా. నేనేదో పెద్ద చాక్లెట్ బార్ లాంటిది ఇస్తాను అనుకున్నా, కానీ వాళ్ళు ఇచ్చిన చాక్లెట్ నేను మా కుక్కలకి వేసే బిస్కెట్స్ అంత సైజు కూడా లేవు. సరేలే, టేస్ట్ ఎలా ఉందంటే అక్కడి నుంచి పక్క వచ్చిన తర్వాత పక్కనే ఫ్రెష్ బ్రీవుడ్ కాఫీస్ అని ఒక స్టాల్ కనిపించింది. ఇది కూడా లోపలే అనమాట. అక్కడికి వచ్చి ఇక్కడ స్పెషల్ ఏంటి అని అడిగితే ఇక్కడ అరకు నాటు కాఫీ దొరుకుతుందని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాతే తెలిసింది అసలు అచ్చంగా పాలలో కాఫీ పౌడర్ వేసి ఇచ్చినట్టున్నాడు. షుగర్ వేసుకోవాలి. ఇక్కడ యాంబియన్స్ ఇదంతా చూసిన తర్వాత ఓకే చేదు ఉంది పర్లేదు, కొంచెం షుగర్ కావాలంటే ప్యాకెట్లో ఇస్తారా అంటే లోకల్ కొట్లో ఇచ్చినట్టుగానే ఒక డబ్బాలో ఇచ్చారనమాట. తెలుసు
ఇదిగోండి ఇక్కడ ప్రింట్ చేశారు చాక్లెట్ తింటే వల్ల ఉండే బెనిఫిట్స్. షుగర్ యాడ్ చేసిన చాక్లెట్స్ కాకుండా నార్మల్ డార్క్ చాక్లెట్స్ తినండి, హెల్త్కి చాలా మంచిది. కమాన్, చాక్లెట్ ఇష్టమా? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, నాకు కూడా ఇష్టమే. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల అయితే మనకి రికార్డింగ్ అయితే ఎలా చేయట్లేదు. సో అందుకని మొబైల్ వాడి ఏదో తక్కువ టాక్టిక్లో వాడి ఫ్రెండ్ గారి జేబులో సీక్రెట్ కెమెరా రికార్డర్ ఆన్ చేసి రికార్డ్ చేస్తాము. సో క్వాలిటీ అయితే అంత నైట్గా ఉండదు, ఆడియో కూడా అంత బాగోదు, జస్ట్ అడ్జస్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇదంతా కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇవన్నీ మీకు ఎదురు చూస్తే వైట్ చాక్లెట్ అండ్ బ్లాక్ డార్క్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనిపిస్తుంది. అంటే పేస్ట్ని మామూలుగా క్యూబ్స్లో చేస్తాను అనమాట. ఇది వచ్చేసరికి చాక్లెట్ సెల్లింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే 4 సెల్లింగ్ పాయింట్స్ ఉంటాయి, బట్ అన్నిటికనే పెద్దదనమాట. దాదాపు అన్ని చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దాదాపు అన్ని చాక్లెట్స్ ఈ సెల్లింగ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సెల్లింగ్ క్యాబిన్ కదా, ఇక్కడ అన్ని చాక్లెట్స్ మనం బయటతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే న్యాచురల్ ఒరిజినల్ అంటున్నాను కాబట్టి ఒకసారి మరి చేసినప్పుడు చిన్న క్యూబ్ ఒక 15 grams క్యూబ్ కూడా 20 రూపీస్ 30 రూపీస్ ఉంది. అండ్ మేము కూడా ఒక 2 ప్యాకెట్స్ ప్యాక్ చేయించుకున్నాము. ఒక్కొక్క బాక్స్ 300 grams బాక్స్ ఎంతో పడింది చూస్తాను తర్వాత. ఈ గేమ్స్ అన్ని చూసిన తర్వాత నాకు కూడా చిన్నపిల్లలు అయిపోవాలనిపించింది. అంతా ఒక ఫెయిరీ టైల్ బాల్ లాగా ఉంది, బట్ ఏది ఆపరేటింగ్ పొజిషన్ లేదు. ఏదో మంచి సాంగ్ వస్తుంటే రీమిక్స్ కొట్టాను. కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా. ఫైనల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాక్లెట్ ఫ్యాక్టరీలో లోపల ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఫొటోస్ వీడియోస్ ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోండి ఎలా ఉంటారు అబ్బా. అక్కడ మరీ అంత రూట్గా ఉన్నారంటే అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా దాదాపు అంత రూట్గానే ఉన్నారు. ఎవరికి మర్యాద ఇవ్వడం కూడా రాదు యాదవులకి. అమ్ముకునే వాళ్ళ వరకు కొంచెం బాగానే మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఉంటారు కదా గేట్ దగ్గర గేట్ కీపర్లు అంటే టికెట్స్ అమ్మేవాళ్ళు, టికెట్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు అంతా రూడ్ బ్యాచ్ లాగా ఉన్నారు. అలా చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకు 2 గుర్రాలు కనిపించినాయి అనమాట. అంటే మరి అంత బ్యూటిఫుల్ గుర్రాలు కాదు, బ్యూటిఫుల్ గుర్రాలు కాదు అయ్యా, మీదకి వచ్చారు అయ్యా. అంత బ్యూటిఫుల్ గుర్రాలు కాదు కానీ లోకల్ నార్మల్ గుర్రాలు అనమాట, అంత జాతి గుర్రాలు కూడా కాదు. పరిగెత్తకుండా కాళ్ళకి తాళ్ళు కట్టేశారు చూడండి, మీకు కనపడుతుందా? కాళ్ళకి తాళ్ళు కట్టేశారు. గుర్రం ఫీలింగ్ ఏంటంటే ఎవడరా బాబు నా బ్యాక్ నుంచి వీడియో తీస్తున్నాడు, వేసేద్దామండి. రిలాక్స్ 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 నానా 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 యాక్చువల్గా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ముందే ఈ ట్రైబల్ మ్యూజియం ఒకటి ఉంది అరకులోనే, అది దాటేసి వచ్చేసాం. ముందు దానికి వెళ్ళాలి, బట్ ఇప్పుడు ఏంటంటే ఒడిశా బార్డర్ టచ్ చేసి అటు నుంచి లంబసింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. అంటే దారిలో కాదు, ఒడిశా బార్డర్ 10 kilometers వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ లంబసింగ్ వెళ్ళాలంటే. ఆ ఒడిశా బార్డర్ టచ్ చేద్దాం అన్నప్పుడు బియాండ్ ఆఫ్టర్ ఒడిశా బార్డర్ నాకు ఒక దుర్బా వాటర్ ఫాల్ సంథింగ్ ఏదో కనిపించింది. షోయో దుర్బా వాటర్ ఫాల్ సంథింగ్ ఏదో కనిపించింది. అది 20 kilometers ఉంది. అది చూడడానికి బాగుంది, అది అంటే కొంచెం గ్రీనరీగా బాగుంది. సో అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం లేట్ అయినా కానీ. అందుకని ట్రైబల్ మ్యూజియం స్కిప్ చేయబోతున్నాను. అసలు ఆ వ్యూ చూడండి అబ్బా ఎంత బాగుందో. నీట్గా మనం ఇలా డౌన్కి వెళ్తున్నట్టు కొండ అప్పులో నీట్గా అలా పచ్చదనం, కొండలు, లైట్గా పొగమంచు, అక్కడక్కడ కరెంట్ స్తంభాలు, చాలా బాగుంది. ఇందుకేనండి ఆంధ్రాలో ఉన్న అరకుని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అనేది. ఎటు చూసినా కానీ కంప్లీట్గా గ్రీనరీతో, కంప్లీట్గా వాటర్తో, కంప్లీట్గా హిల్స్ అండ్ కంప్లీట్గా ఫాగ్తో నిండిపోయింది అనమాట. మీరు వీడియో కనుక రికార్డ్ చేసుకున్నారంటే కలర్ గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్స్ మీకు అక్కడ దొరుకుతాయి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తుంది దాన్ని మీరు. ఆ టైర్లో దాదాపు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు పెట్టి గాలి చెప్తే ఎంత ఉందన్న గాలి? 30 ఉందా? ఎంత 45 ఉండాల్సింది, 45 ఉండాల్సి 30 ఉందంట. సో ఇప్పుడైతే మనం ఆంధ్ర అరకు నుంచి ఒడిశా బోర్డర్ దాకా అయితే వెళ్తున్నాం. ఒడిశా బోర్డర్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్తామని చెప్పాం కదా. సో ఆ రోడ్ అనమాట ఇది. రోడ్ వచ్చేసరికి రోడ్డు నీట్గా చాలా చాలా ఈ మాత్రం ఉంటే చాలా రోడ్డు, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా బాగుంది రోడ్డు, బట్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మన వచ్చేసరికి 125cc బైక్ వచ్చేసరికి హోండా షైన్ అనమాట. 125cc బైక్ అయ్యేసరికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది అప్స్ దగ్గర, అంతే. వెల్కమ్ టు అరకు పైనరీ అంట, బోర్డు చూసారు కదా రైట్ సైడ్. ఒకమారు కలసిన అందం అలలాగా ఎగసిన ప్రాణం కంటికెదురుగా కనపడగానే. ఇక్కడైతే మాత్రం బేభత్సంగా చలి పడుతుందబ్బా. అసలు మామూలు చలికాలం ఉన్నట్టుంది అనమాట ఇక్కడ. అసలు మామూలుగా ఇక్కడే అసలు బాగా చలి, అసలు డ్రైవింగ్ చేస్తుంటేనే చేతులు షివర్ అయిపోతున్నాయి. క్యాంపింగ్ బాగుంటుంది బ్రిడ్జ్ మీద.
ఇంకా ఒడిశా బార్డర్ మనకి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్కి అయితే ఇంకో 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే బాగా ఒడిశా బార్డర్కి వచ్చేసాం మనం. ఇదేనా ఒడిశా బార్డరేనా? ఒడిశా స్టేట్ వెల్కమ్స్ యూ. ఒడిశా స్టేట్ బిగిన్స్ ఒడిశా స్టేట్ బీయింగ్ వెల్కమ్స్ యూ. భూమి కూడా వీఆర్ అఫీషియల్లీ ఎంటర్డ్ ఇంటూ ఒడిశా. బోర్డు చూసి బాగా చెప్పావే. ఇప్పుడు మనం అఫీషియల్గా అయితే ఒడిశాలో ఉన్నాం. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే రెయిన్ కోట్ నా ఒక్కడి దగ్గర ఉంది అండ్ ఒక్కొక్క గొడుగు ఉంది అనమాట. సో ఒక గొడుగులో ఒక ఇద్దరు నుంచున్నా కానీ ఒకడు అనాథ అయిపోతాడు. సో వర్షం పడకూడదనే కోరుకుందాం. వర్షం పడకపోతే ఆ వాటర్ ఫాల్ చూసేసి లంబసింగి రిటర్న్ అయిపోయామంటే మనం కొంచెం సేఫ్ సైడ్ అవ్వచ్చు. అండ్ లంబసింగి వెళ్ళే దారిలో కూడా షెల్టర్స్ ఉంటాయని అయితే నేను అనుకోను. కానీ ఒకవేళ షెల్టర్స్ ఉంటే మంచిదే, లేకపోతే ఇంక వర్షంలో తడుచుకుంటూ పోవటమే. మనం రెయిన్ కోట్ ఉంది కాబట్టి మన బాడీ వరకు కవర్ అవుతుంది, కాళ్ళకలేదు రెయిన్ కోట్. అండ్ ఇప్పుడు మనం చత్వా అనే ఒక విలేజ్లోకి వచ్చాం అనుకుంటా. ఒడిశాలో ఉన్న చత్వా అనే ఒక విలేజ్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే మనం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. బట్ ఈ లొకేషన్ కోసం ఉన్న రావచ్చు అబ్బా. ఇటు చుట్టూ చెట్లు అసలు ఎంత బాగున్నాయో. అంటే అరకులో కూడా ఉండే ఇలాంటివి, ఇది కూడా బాగుంది అంటున్నాను. इधर वाटरफॉल किधर जाना है? వాటర్ఫాల్స్. వర్షం చూడండి అబ్బా నాన్ స్టాప్ ఎలా పడుతుందో. మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ దారి నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఐరన్ ఏంటంటే నైట్ రూమ్ అండర్వేర్లు అయితే ఆరలేదు. ఓ దారి లేదు. ఎట్లా నాయన అట ఉదర్ జానా గులాబ్ జాములు గలగల పోతా నానా చెట్టి ఎటు వెళ్ళావయ్యా? దారిని పోతామా? అమ్మా ఎక్కడున్నామో చూడండి అయ్యా. ఎంత హైట్లో ఉన్నా పడ్డామంటే ఎముకలు కూడా దొరకవు.